గర్భవతి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడు 21వ అధ్యాయంలోకి వస్తే శారా నెల్లు నిండొచ్చినాక, ఆదికాండం 21వ అధ్యాయంలోకి వస్తే శారా నెల్లు నిండొచ్చినాక అక్కడ ఒక కుమారుణ్ణి కంది. ఆయనే ఇస్సాకు అన్నమాట. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఆమె గర్భవతి ఇస్సాకును కంది. ఇస్సాకును కన్నాక హల్లెలూయా. పెద్ద చెప్పండి హల్లెలూయా. నిద్రల బాబా కండి చూడండి హల్లెలూయా. ఇస్సాకు ఏమయ్యాడు? తర్వాత ఇస్సాకు పాలు మరిచినాక గొప్ప ఇందు చేశాడు అబ్రహాం. గొప్ప ఇందు చేయటం జరిగింది. తర్వాత ఇస్సాకు పాలు మరిచి గొప్ప ఇందు చేసినాక ఆ ఒక్కగాని ఒక కుమారుడు ఇస్సాకుని ఏమైంది అంటే దేవుడు అన్నాడు, అబ్రహాముతో మాట్లాడుతాడు, అబ్రహామా నీకు పుట్టిన కుమారుడిని నాకు బలి అర్పణ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు చెప్పండి? బలి అర్పణ చేయమన్నాడు.